ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 7 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మిమ్మల్ని విశ్వాధికారులుగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. మేము వారి సన్ముఖంలో కూర్చుని ఉన్నామనే నష మీకుండాలి. ప్రశ్న: కర్మల గూహ్యగతిని తెలుసుకున్న వారు ఏ పురుషార్థాన్ని తప్పకుండా చేస్తారు? జవాబు: స్మృతిలో ఉండు పురుషార్థాన్ని తప్పకుండా చేస్తారు. ఎందుకంటే స్మృతి ద్వారానే పాత లెక్కాచారాలు సమాప్తమవుతాయని వారికి తెలుసు. ఆత్మ ఒకవేళ పాత లెక్కాచారాన్ని, కర్మభోగాన్ని సమాప్తి చేసుకోకుంటే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. పదవి కూడా భ్రష్టమైపోతుంది. పునర్జన్మ కూడా అటువంటిదే లభిస్తుందని వారికి తెలుసు. ఓం శాంతి. పిల్లలు బాప్దాదాను సన్ముఖంలో చూస్తున్నప్పుడు వారి సంతోషం అనే పాదరస మట్టం అపారంగా పెరుగుతుంది. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ శివబాబా బ్రహ్మతనువులో వచ్చి ఉన్నారని కూడా పిల్లలకు తెలుసు. ఏం చేసేందుకు వచ్చారు? మనల్ని స్వర్గానికి అధికారులుగా చేసేందుకు వచ్చి ఉన్నారని పిల్లల్లో నష పెరిగి ఉంది. మనల్ని యోగ్యులుగా చేస్తున్నారని పిల్లలందరికీ తెలుసు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యే యుక్తులు మనకు పదే పదే తెలియచేస్తున్నారు. ఇది చాలా సహజమైన యుక్తి. చాలా సహజ స్మృతిని పిల్లలకు నేర్పిస్తారు. అజ్ఞాన కాలంలో ఏ తండ్రికైనా కొడుకు జన్మిస్తే మాకు వారసుడు జన్మించాడని భావిస్తారు. ఈ సమయంలో తండ్రి వచ్చి పిల్లలైన మనల్ని దత్తత తీసుకుంటారని మీకు తెలుసు. నిజానికి మీరంతా శివబాబా పిల్లలే. కానీ మనకు తెలియచేసేందుకు, మనం వారి నుండి వినేందుకు తండ్రి మనల్ని తన వారిగా ఎలా చేసుకుంటారు? శివబాబా ఈ బ్రహ్మతను ద్వారా మీ తండ్రినైన నేను మిమ్మల్ని స్వర్గాధికారులుగా తయారు చేస్తానని చెప్తున్నారు. పతితమైన మీ ఆత్మ ముక్తిధామానికి కానీ జీవన్ముక్తి ధామానికి కానీ వెళ్ళలేదు. మీరంతా ఒకే తండ్రి పిల్లలు. అందరూ తండ్రి ఆస్తిని తీసుకోవాలి. అనేక మంది పిల్లలున్నారు, వృద్ధి చెందుతూ ఉంటారు. బాబా దత్తత తీసుకుంటూ ఉంటారు. ఓ ఆత్మలారా, ఇప్పుడు మీరు నా సంతానం. మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. మనకు తండ్రి లభించారు. వారిని అర్థకల్పం నుండి స్మృతి చేస్తూ వచ్చాము. దీన్ని ఎప్పుడూ మర్చిపోకండి. అర్థకల్పం నుండి ఆత్మ ఈ శరీరం ద్వారా ఓ పతిత పావన, ఓ దుఃఖహర్త, సుఖకర్త అని స్మృతి చేస్తూ వచ్చింది. ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా. ఇప్పుడు ఎవరైనా మేము చాలా సుఖంగా ఉన్నాము, మాకు ఇన్ని కోట్ల ఆస్తి ఉంది, ఇన్ని మిల్లులున్నాయి, కర్మాగారాలు మొదలైనవి ఉన్నాయి అనుకున్నా అవన్నీ అల్పకాలికమైనవి మాత్రమే. అంతిమ సమయంలో త్రాహి త్రాహి అని చాలా అరవలసి వస్తుంది. దుఃఖపు పర్వతాలే విరిగి పడతాయి. ఇంత గొప్ప ఆస్తి క్షణంలో సమాప్తమైపోతుంది. మీకు తండ్రి నుండి సెకండ్లో వారసత్వం లభిస్తుంది. మీకు సెకండ్లో స్వర్గ చక్రవర్తి పదవిని ఇస్తానని తండ్రి చెప్తున్నారు. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. యుద్ధాలు జరుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. శుభ్రం అవ్వాలి కదా. మీ ఆత్మ కూడా ఇప్పుడు పవిత్రమవుతూ ఉంది. పిల్లలు ఎంత శ్రమ చేస్తారో బాప్దాదా ఇరువురు అర్థం చేసుకోగలరు. తండ్రి నుండి ఆస్తిని తీసుకునే శ్రమ చాలా తక్కువగా చేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. వారు ఆత్మలకు తండ్రి, నిరాకారుడు. ఆత్మలమైన మనము వారినే పిలుస్తాం కదా. పవిత్రమైన మీ ఆత్మ పావనంగా ఎలా తయారవుతుందో తండ్రి చెప్తారు. పతిత పావన్లు ఒక్క తండ్రి మాత్రమే కదా. నీటి నదులు పతిత పావన్లు అయినట్లయితే వెంటనే వెళ్ళి మునక వేసి రావచ్చు కదా. గంగా స్నానాలు ఎన్నో చేస్తారు, అయినా పతితులుగానే ఎందుకున్నారు? రాత్రింబవులు ఇదే మంత్రం జపిస్తూ ఉంటారు. పతిత పావన సీతారాం అనక అందరి భక్తుల లేక సీతల రక్షకుడైన రాముడు ఒకే పరంపిత పరమాత్మ. వారే పతిత పావన్లు, పతులకే పతి. వారు ఎప్పుడు వస్తారో అప్పుడే పావనంగా చేస్తారు. ఇప్పుడు మీరు నా శ్రీమతంను అనుసరించాలి, వేరెవ్వరి మతంను అనుసరించకండి అని తండ్రి చెప్తారు.
భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారని వారు అనుకుంటారు. భక్తి ద్వారా భగవంతుడు లభించినట్లయితే భక్తులను రక్షించేందుకు భగవంతుడు వస్తారని ఎందుకు చెప్తారు? రక్షించేందుకు భక్తులకు ఏ ఆపద వచ్చింది? ఎప్పుడైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు రక్షించటం జరుగుతుంది. మీరు ఎంత దుర్గతి పొంది ఉన్నారో తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది రౌరవ నరకం. అందరూ దుఃఖితులుగా, రోగులుగా ఉన్నారు. ఇంటింట్లో ఏమేం జరుగుతున్నాయో చూడండి. దుఃఖమే దుఃఖం ఉంది. అందుకే బాబా మా దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వండి అని పిలుస్తారు. భారతదేశంలోనే సదా సుఖం ఉండేది. ఇప్పుడు సదా దుఃఖం ఉంది. ఇది భారతదేశం మాటే. మిగిలిన ఖండాలే వేరు. అవి తర్వాత వస్తాయి. కొందరు 60 జన్మలు, కొందరు దానికంటే తక్కువ జన్మలు తీసుకుంటారు. దేవతా ధర్మం వారు 84 జన్మలు తీసుకుంటారు. ఈ లెక్కానుసారం అర్ధకల్పం తర్వాత ఎవరు వస్తారో వారు 84లో సగం జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. అందరూ 84 జన్మల చక్రంలో తిరగాలని లేదు. మనుషులకు ఏం తోస్తుందో అది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా అవినాశి జ్ఞానరత్నాలతో జోలు నింపుకుంటున్నారు. రత్నాలు చాలా విలువైనవి. తండ్రి చాలా సహజంగా అర్థం చేయిస్తున్నారు. ఓ పతిత పావన, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని మీరు పిలిచినందున నేను వచ్చానని తండ్రి చెప్తారు. పావనంగా ఈ స్వర్గానికి అధికారులుగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మనల్ని రాతి బుద్ధి నుండి పారస్బుద్ధిగా, రాతినాథుల నుండి పారసనాథులుగా తయారు చేసేందుకు శివబాబా వచ్చారు. భక్తి మార్గంలోని చిత్రాలన్నీ రాతితో తయారు చేయబడి ఉన్నాయి. ఆ రాతి మూర్తుల వద్దనే తలలు బాదుకుంటారు. తండ్రి చెప్తారు, మీరు ఎంత శ్రమ చేసినా లాభమేమీ ఉండదు. ఇంతకుముందు మిమ్మల్ని మీరు బలి చేసుకునేవారు. అయినా లాభమేం జరిగింది? దేవి సాక్షాత్కారమై ఉండవచ్చు. తర్వాత ముందు ఎలా ఉండినారో అలాగే ఉండిపోయారు. సంగం యుగంలో ఒకే ఒక్కసారి పతిత పావనులైన తండ్రి వస్తారు. సత్యుగంలో భక్తి మార్గంలోని విషయాలు ఉండనే ఉండవు. తలను ఖండించుకోండి, ఇది చేయండి అని తండ్రి చెప్పరు. భక్తి మార్గంలో అనేక రకాలుగా ఏమేమో చేస్తూ ఉంటారు. ఇంతకుముందు దేవీలకు మనుషులను బలి ఇచ్చేవారు. మీరు పరివర్తన అయినప్పుడు దేవతలుగా ఉండేవారని తండ్రి చెప్తారు. ఇప్పుడు ఎంత రాతి బుద్ధి కలవారిగా అయ్యారు? మీకు స్వర్గ సామ్రాజ్యాన్ని ఇచ్చాను. ఎన్ని బంగారు వజ్ర వైడూర్యాల మహల్లుండేవి. అపారమైన సంపద ఉండేది. అదంతా ఏం చేశారు? ఇప్పుడు మీరు ఎంత దుఃఖితులుగా అయ్యారో చూడండి. మీరు వాస్తవంగా దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉండేవారు కదా. ఇప్పుడు మీరు పూర్తిగా రజోతమోలోకి వచ్చేశారు. దేవీ దేవతా ధర్మానికి చెందిన మీరు మళ్ళీ స్వయాన్ని హిందువులమని ఎందుకు చెప్పుకుంటారు? మిగిలిన అన్ని ధర్మాల వారు తమ తమ ధర్మాలనే ఒప్పుకుంటారు. ధర్మం ఒకటే ఉంటుంది కదా. ముసల్మాన్ది ముసల్మాన్ ధర్మం, క్రైస్తవులది క్రైస్తవ ధర్మం నడుస్తూ వస్తుంది. మీకేమైంది? మీరు చాలా సుఖంగా, పవిత్రంగా, సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. ఇప్పుడు ఎంత వికారులుగా అయ్యారు? మనం సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారము. మళ్ళీ సంపూర్ణ వికారులుగా ఎలా అయ్యామో ఎవరికి తెలియదు. 84 జన్మలు తీసుకుంటూ సతో నుండి తమోగా అయ్యారు. ఇప్పుడు పూర్తిగా తమో ప్రధాన పతితులుగా అయిపోయారు. సత్యుగం నుండి కలియుగం తప్పకుండా వస్తుంది. అన్ని ధర్మాలు సతో రజో తమోల్లో రావాల్సిందే, వృద్ధిని పొందాల్సిందే. మీరు కూడా వృక్షంలో ఉన్నారు కదా. వృక్షంలో చూడండి, చివర్లో బ్రహ్మ నిల్చుని ఉన్నారు. వృక్షం పైన శిఖర భాగంలో బ్రహ్మ 84 జన్మలు తీసుకుని వెళ్ళి అంతిమంలో నిల్చుని ఉన్నారు. క్రింద బ్రాహ్మణులుగా కూర్చుని మీరు మళ్ళీ అంతిమంలో పతిత శూద్రులుగా అయ్యారు. మళ్ళీ క్రింద రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మీరు కూడా శూద్రులుగా ఉండేవారు, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. వృక్షంలో చాలా మంచి వివరాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు రాజయోగ తపస్సు చేస్తున్నారు. మీ స్మృతి చిహ్నమే నిలిచి ఉంది. ఇది చైతన్య దిల్వాడా మందిరం. అది జడమైనది. సత్యుగంలో ఇది ఉండేది కాదు. ఈ సమయంలో మీరు మీ స్మృతి చిహ్నాలు చూస్తున్నారు. మీరు ప్రాక్టికల్గా సత్యమైన దిల్వాడా మందిరంలో చైతన్యంగా కూర్చుని ఉన్నారు. స్వర్గస్థాపన జరుగుతోంది. మళ్ళీ స్వర్గంలోకి వచ్చినప్పుడు ఈ మందిరాలు మొదలైనవి ఏవి ఉండవు. మమ్మ, బాప, పిల్లలు కూర్చుని ఉన్నారు.
ఖచ్చితంగా ఇది మీ మందిరమే. పేరు కూడా మధువనము. చైతన్య దిల్వాడ మందిరం అనే పేరు పెట్టబడి ఉంది. మళ్ళీ భక్తి మార్గం ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్పుడు మందిరాలను మళ్ళీ నిర్మిస్తారు. తండ్రి మిమ్మల్ని చాలా ధనవంతులుగా చేస్తారు కనుక మీరే మళ్ళీ వారి మందిరాలను నిర్మిస్తారు. శివుని మందిరాలను ఒక్కరే నిర్మించరు. యథాయోగ్యత యథాశక్తి అనుసారం అందరూ నిర్మిస్తారు. పూజ్యులుగా ఉన్న మనం ద్వాపరయుగంలో పూజారులుగా అయ్యామని మీకు తెలుసు. ఇంత శ్రీమంతంగా తయారు చేసిన శివబాబాకు భక్తి మార్గంలో మళ్ళీ మీరే మందిరాలను నిర్మిస్తారు. ఈ విషయాలను ఇప్పుడు మీకు మాత్రమే తెలుసు కనుక ఇప్పుడు పురుషార్థం చేసి మళ్ళీ రాజాదిరాజులుగా అవ్వాలి. సత్యుగంలో మహారాజులని, త్రేతాయుగంలో రాజులని అంటారు. తర్వాత మళ్ళీ ప్రపంచం పతితమైనప్పుడు మహారాజులు, రాజులు అందరూ పతితులుగా అవుతారు. వారు నిర్వికార మహారాజుల మందిరాలను నిర్మించి పూజిస్తారు. మొట్టమొదట శివుని మందిరాలను నిర్మిస్తారు. తర్వాత దేవతలకు నిర్మిస్తారు. స్వయం మీ మందిరాలను మీరే నిర్మించి పూజిస్తారు. 84 జన్మలు తీసుకుంటారు కదా. అర్ధకల్పం మీరు పూజ్యులుగా ఉండి తర్వాత అర్ధకల్పం పూజారులుగా అవుతారు. మనుషులు మీరే పూజ్యులు, మీరే పూజారులు అని భగవంతుని గురించి అనుకుంటారు. అంతా మీరే ఇస్తారు కానీ మీరే తీసుకుంటారు అని కూడా అంటారు. మంచిది. వారే ఇచ్చి వారే తీసుకున్నప్పుడు మీరెందుకు చింతిస్తారు? మీరు నిమిత్తులైనట్లే కదా. మీరు ఎడవలసిన అవసరం ఏముంది అని బాబా ఆత్మలకు అర్థం చేయిస్తారు. తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు నెంబర్ వారుగా ఆత్మాభిమానులుగా అవుతారు. కొందరు అసలు తండ్రిని స్మృతే చేయరు, ఆత్మాభిమానులుగానే ఉండరు. అరే మీరు ఆత్మలు, పరమాత్మ మిమ్మల్ని చదివిస్తున్నారని ఇక్కడ ఎంతగా అర్థం చేయించబడుతుంది. ఆత్మలోనే సంస్కారం ఉంటుంది. ఆత్మనే బ్యారిస్టర్గా, మెజిస్ట్రేట్గా అవుతుంది. రేపేమవుతారు? ఒకవేళ ఆత్మ తమ తండ్రిని బాగా స్మృతి చేస్తూ ఉంటే అమరలోకానికి వెళ్ళి జన్మ తీసుకుంటుంది. మృత్యులోకంలో మళ్ళీ మరో జన్మ తీసుకోదు. ఒకవేళ ఏదైనా లెక్కాచారం మిగిలి ఉంటే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. కర్మభోగాన్ని అనుభవించి సమాప్తం చేసుకోవలసి ఉంటుంది. అప్పుడు ఉన్నత పదవి లభించదు. ఈ కర్మల గుహ్యగతిని తండ్రి తమ పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తారు. సత్యుగం సతోప్రధానమైందని కూడా పిల్లలకు తెలుసు. అక్కడ ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. కృష్ణుడు ఆవులను సంభాలన చేసేవాడని చెప్తారు. రాజులు ఎక్కడైనా ఆవులను సంభాలన చేస్తారా? ఇలాంటి విషయాలు ఏవి ఉండవు. సత్యుగంలో ఆవులు కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయని చూపిస్తారు. వాటిని కామధేనువు అని కూడా అంటారు. జగదాంబ సరస్వతి కూడా కామధేనువు. 21 జన్మలకు అందరి మనోకామలను పూర్తి చేస్తుంది. మీరు కూడా కామధేనువులే. బాగా ఎక్కువగా పాలిచ్చే ఆవులకు కూడా అదే పేరు పెట్టారు. రాజుల ఇంట్లో చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఆవులుంటాయి. ఇక్కడ రాజుల వద్దనే అలాంటి మంచి మంచి ఆవులు ఉన్నప్పుడు స్వర్గంలో ఇంకెంత సుందరంగా ఉంటాయి. అక్కడ ఎలాంటి దుర్వాసన మొదలైనవి అస్సలు ఉండవు. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తారు, మిమ్మల్ని సుగంధ పుష్పాలుగా తయారు చేసి నాతో తీసుకెళ్లేందుకు నేను వచ్చాను. ఓ పతిత పావన రండి, పతిత ప్రపంచంలో పతిత శరీరంలో రండి అని నన్ను పిలుస్తారు. ఇక్కడ పతితులున్నారు, అక్కడ పావన దేవతలుంటారు. మీరు కూడా పతితుల నుండి అలాంటి పావన ఫరిస్తాలుగా అవుతారు. సత్యుగ దేవతలను డీటీలు అని అంటారు. సూక్ష్మవతన వాసులు ఫరిస్తాలు. ఇప్పుడు మీరు ఫరిస్తాలుగా పవిత్రులుగా అవుతారు. తండ్రి ఎంత సహజమైన శిక్షణ ఇస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు వెలుపలి బంధుమిత్రులు, ఇల్లు, వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటిని స్మృతి చేసుకోరాదు. తండ్రి సన్ముఖంలోకి వచ్చారు కదా, యోగ సంపాదన జమ చేసుకునేందుకు ఇక్కడికి వచ్చారు కనుక అందులో తత్పరులైపోవాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు అన్ని పాత లెక్కాచారాలను
యోగ బలంతో సమాప్తం చేసుకోవాలి. నిమిత్తులై అన్నీ సంభాలన చేయాలి. ఏ విషయంలోనూ చింత చేయరాదు. ఆత్మాభిమానులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఇది సంపాదన చేసుకునే సమయము. ఇందులో ఇల్లు, వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటిని గుర్తు చేసుకోరాదు. ఫరిస్తాలుగా అయ్యేందుకు ఒక్క తండ్రి స్మృతిలో ఉండే పురుషార్థం పూర్తిగా చేయాలి. ఈరోజు వరదానము. స్మృతి యొక్క సర్చ్ లైట్ ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే విషయీ రత్నభవ. సేవాదారి ఆత్మల మస్తకంపై విషయ తిలకం దిద్దపడే ఉంది. కానీ ఏ స్థానానికి సేవ చేయాలో ఆ స్థానంపై సేవ చేసేందుకు ముందు నుంచే సర్చ్ లైట్ యొక్క కాంతిని వేయాలి. స్మృతి యొక్క సర్చ్ లైట్ ద్వారా ఎటువంటి వాయుమండలం తయారవుతుంది అంటే అనేక మంది ఆత్మలు సహజంగానే సమీపానికి వచ్చేస్తారు. తర్వాత తక్కువ సమయంలో 1000 రెట్లు సఫలత జరుగుతుంది. అందుకు మేము విజయీ రత్నాలము అనే దృఢ సంకల్పం చేసినట్లయితే ప్రతి కర్మలో విజయము ఇమిడి ఉంది. స్లోగన్: ఏ సేవ అయితే స్వయాన్ని లేక ఇతరులను డిస్టర్బ్ చేస్తుందో ఆ సేవ కాదు, భారం. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. జ్వాలారూపంగా అయ్యేందుకు సదా ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అనే చింత, ఉత్కంఠత సదా ఉండాలి. వెళ్ళాలి అనగా ఉపరాం. మీ నిరాకారి ఇంటికి వెళ్ళాలి అంటే మీ వేషాన్ని ఆ విధంగా తయారు చేసుకోవాలి. కనుక వెళ్ళాలి. అంతేకాక అందరినీ వాపస్ తీసుకెళ్ళాలి. ఈ స్మృతి ద్వారా స్వతహాగానే సర్వ సంబంధాలు, సర్వ ప్రకృతి యొక్క ఆకర్షణ నుండి ఉపరాం అనగా సాక్షిగా అయిపోతారు. సాక్షిగా అయినందున సహజంగానే తండ్రికి సాతిగా మరియు తండ్రి సమానంగా అయిపోతారు. నచ్చ. ఓం శాంతి.